నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పోలీస్ శాఖలో సిన్సియారిటీకి మారుపేరుగా డీఎస్పీ వేలమూరి శ్రీరామ్ అని కొనియాడిన ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు. సంతమాగులూరు మండలం బెల్లల చెరువు వద్ద ఆటోను ఢీకొట్టిన లారీ, ప్రయాణికులు 3 మృతి. బ్రిలియంట్ ఎడ్యుకేషన్ మెగా ఫెయిర్ 2026 ని ప్రారంభించిన ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్. కోర్సులతో పాటు ప్లేస్మెంట్లు ఉండే యూనివర్సిటీలు ఎంపిక చేసుకోవాలని సూచన. పోలీస్ శాఖలో నిబద్ధత గల అధికారిగా సేవలందించి అటు అధికారులు ఇటు ప్రజల మన్ననలు పొందిన ఇంటెలిజెన్స్ డీఎస్పీ వేలమూరి శ్రీరామ్ చిరస్మరణీయుడని పలువురు కొనియాడారు. ఆయన దశదిన కర్మ సందర్భంగా చిత్రపటానికి ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యేలు దామచల్ల జనార్దన్, బిఎన్ విజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సిన్సియారిటీకి మారుపేరుగా శ్రీరామ్ గుర్తింపు పొందారని, అటువంటి మంచి వ్యక్తి చిన్న వయసులో మరణించడం బాధాకరమని, వారి కుటుంబానికి తాము అండగా ఉంటామని కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. టీడీపీ నాయకులు దామచల్ల పూర్ణచంద్రరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎక్కల తులసీరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ సింగరాజు రాంబాబు, డీఎస్పీలు రాయపాటి శ్రీనివాసరావు, శ్రీనివాసన్, అశోక్ వర్ధన్, కరుణాకర్, ఇంటెలిజెన్స్ డీఎస్పీ వెంకటనారాయణ, ట్రాఫిక్ సిఐ హజరత్తయ్య, తాలూకా సిఐ విజయకృష్ణ, భీమానాయక్, శ్రీరామ్, ప్రాణమిత్రులు పోలవరపు అజయ్ బాబు, శివ, పెంచల్రెడ్డి, మల్లేశ్వరరావు, భరత్, పాల్, ఉప్పుగుండూరు శ్రీనివాసరావు, గడియారం సుబ్బయ్య శర్మ, దారా వశిష్ఠ, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఇప్పుడు కాదు, దగ్గర 15 ఏళ్ళ నుంచి శ్రీరామ్ గారికి మాకు దగ్గరగా సంబంధాలు ఉన్నాయి. ఆయన కూడా ఎప్పుడు నెలకి 2 నెలల కన్నా ఒకసారి వచ్చినప్పుడు కలిసి అన్నీ కూడా విషయాలు కూడా మాట్లాడుతూ ఉండేవాడు. కాబట్టి ఈరోజు ఏదైనా కూడా అది ఏ విధంగా జరిగిందనేది అర్థం కాల. నేను రాంబాబుని కూడా అడిగాను. రాంబాబుని అడిగితే ముందు రోజు అంతా బాగానే ఉన్నాడు, నైట్ ఏదో చిన్న పెయిన్ వస్తే హాస్పిటల్కి తీసుకెళ్తే అది సీరియస్ అయిందని చెప్పేసి డాక్టర్స్ చెప్పారని చెప్పేసి కూడా ఆయన చెప్పాడు. అది ఎట్లా జరిగిందనేది కూడా ఏదైనా కూడా బాధాకర విషయం. కాబట్టి వాళ్ళ విధంగా వాళ్ళ కొడుకులు ఇద్దరును కూడా ఇప్పుడే చూసా. వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలి, ఆశీస్సులతోటి ఆయన ఆత్మశాంతి ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఎప్పుడు కూడా అండగా ఉంటాం. తప్పకుండా నా వంతు ఉండేది నాకుండే ఏదైనా కూడా నా ద్వారా ఏదన్నా కావాల్సి వచ్చినప్పుడు తప్పకుండా నా పూర్తి సహకారాలు ఎప్పుడు ఉంటాయని చెప్పి ఆ కుటుంబ సభ్యులకు కూడా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేము చాలా బాగా కలిసేవాళ్ళము. మంచి మిత్రుడు, మంచి డిఎస్పీ ప్రమోషన్ వచ్చి ఏదైనా ఇంకా బాగా ఫ్యూచర్లో ఇంకా మంచి పోస్టులు వస్తాయనే సమయంలో ఇలాంటి విషాదమైన వార్త వింటే నాకు చాలా దుఃఖం వేసింది. ఏది ఏమైనా కానీ కొన్ని విషయాలు మన చేతుల్లో లేవు. వాళ్ళ కుటుంబ సభ్యులకి మిత్రులకి అందరికి ప్రగాఢ సంతాపం తెలుపుతూ ఆయన ఆత్మశాంతి ఉండాలని కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరి ముఖ్యంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి నా ప్రత్యేక ధన్యవాదాలు. శ్రీ వేలమూరి శ్రీరామ్ గారు మరణించారనంటే నమ్మలేకుండా ఉన్నాం. ఆయన డిఎస్పీగా ప్రమోషన్ అయిన తర్వాత నా దగ్గరకు కూడా వచ్చి ఆశీస్సులు తీసుకొని, సార్ భవిష్యత్తులో మనం చాలా కాలంగా కూడా కలిసిమెలిసి ఉన్నాము సార్, మోర్ దాన్ 20 years మా ఫ్రెండ్షిప్ కూడా. ఎప్పుడు ఏ సమయంలో ఉన్నా కూడా ఆయన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అనేది కూడా అప్పుడప్పుడు ఫోన్ చేసేవారు. అనేది దురదృష్టం జరగటం అనేది చాలా బాధాకరమైన విషయం అని ఇప్పుడు తెలుపుకుంటూ, ముఖ్యంగా శ్రీమతి గారికి కూడా చాలా బాధాకరమైన విషయం. ఆయన ఇవి భగవంతుడి సృష్టిలో ఇది భగవంతుడి నిర్ణయాలు కాబట్టి ఎప్పుడు ఏ సమయంలో ఏం జరుగుతుందనే ఆలోచించలేని పరిస్థితి. అందుకు శ్రీరామ్ గారు కూడా నిజంగా ఒక మంచి వ్యక్తిని కోల్పోయామనే బాధ మా అందరిలో ఉన్నది. ప్రత్యేకంగా మాగుంట కుటుంబం మీద
ఎప్పుడు కూడా ఉన్నది అనేది మీకు తెలుపు, కుటుంబ సభ్యులకు ఎప్పుడు కూడా ఎప్పుడైనా ఏది కూడా చెప్పండి, మా మీతో పాటుగా అని కూడా తెలుపుకుంటూ ఈరోజు మనం అందరికీ వారి పవిత్రమైన ఆత్మకి శాంతిని చేకూర్చాలి. వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాఢ సానుభూతి కూడా తెలుపుకుంటూ డిఎస్పీకి ప్రమోషన్ వచ్చినప్పుడు నాకు ఫోన్ చేసి, సార్ నేను ఫస్ట్ కాల్ చేస్తున్నాను, ప్రతి దాంట్లో మీతో షేర్ చేసుకుంటాను కాబట్టి ఈ విషయం ముందుగా మీకు చెబుతున్నాను సార్ అని చెప్పని కూడా చెప్పటం ఇంత ఇబ్బంది జరిగింది. కానీ విత్ ఇన్ షార్ట్ టైము ఈ విధంగా జరిగేటప్పటికి నేను అంతమంది కూడా దగ్గరలో చూస్తూ ఉండేవాళ్ళం. ఇంత తొందరగా బంధించి దూరం అవుతాడని చెప్పని మనం ఎవరు కూడా ఊహించలేదు. పైగా శ్రీరామ్ లాంటి వ్యక్తి అసలు పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక అసెట్. నాకున్నటువంటి అనుభవంలో నేను కింద నుంచి పైదా చాలామందిని చూసాం, కానీ ఆ డిగ్నిటీ ఆఫ్ దట్ పోస్ట్ అనమాట, దానికి ప్రాముఖ్యత ఇచ్చి ముందుకు వెళ్ళేటువంటి వ్యక్తిగా ఒక ముద్ర వేసుకున్నాడు అతను. ఈ సందర్భంగా ఆయన లేని లోటు ఎవరు కూడా చేసలేనటువంటిది. ఈ సందర్భంగా వాళ్ళ కుటుంబానికి పిల్లలు ఇద్దరు ఉన్నారు, అవసరమైనా కూడా నా చేతనైన సహకారాన్ని అందిస్తానని చెప్పని మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నిజంగా మా కుటుంబానికి సెంటర్ పిల్లర్ కుప్ప కూలిపోయింది. అసలు వాడి మీద నాకు చాలా కోపంగా ఉంది. ఎందుకంటే పెద్దవాళ్ళు అందరినీ వదిలేసేసి వాడే ముందెళ్ళిపోయాడు. అది మేము జీర్ణించుకోలేప్పటికి కూడా సమయం పడుతుందో కూడా మాకు అర్థం కావడం లేదు. మీ అందరికీ కూడా సహాయ సహకారాలు అందించేటువంటి మీ అందరికీ కూడా మా అందరి కుటుంబం తరఫున ధన్యవాదాలు. ఇప్పటి వరకు శ్రీరామ్ ఉన్నప్పుడు ఏ విధంగా ఉండేవాళ్ళో అదే విధంగా మా శ్రీరామ్ పిల్లలకు, ఆ అమ్మాయి మా కాంచన మీ అందరి అండదండలు ఉండాలని ఆశిస్తూ కుటుంబ తరఫున మీ అందరి వల్ల ఉన్నాము. ముఖ్యంగా ఆయన చిన్న మాట ఏంటంటే, ఆయన డిఎస్పీగా ప్రమోషన్ వచ్చిన తర్వాత నేను ఫోన్ చేశా, శ్రీరామ్ గారు కంగ్రాచులేషన్స్ అండి అని. థ్యాంక్స్ అండి అని చెప్పని ఇందాకనే మా వాళ్ళు లలితాశ్రమానికి వెళ్ళారు, మీ మిస్సెస్ గారు కూడా అక్కడ కనబడ్డారు, వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు అది ఇది అని చెప్పిన తర్వాత నేనుండి మీరు ఫ్యామిలీతోటి మా ఇంటికి భోజనానికి రావాలని నేను చెప్పా. ఆ 10 రోజుల లోపలలోనే ఈయన మరణించడం అనేది నాకు అసలు చాలా బాధగా ఉంది. కొడుకులకి పిల్లకాయలకి చెప్పేది ఏంటంటే, కొడుకులకు కానీ వాళ్ళ పెదనానికి కానీ ఏంటంటే, వాళ్ళ అమ్మగారిని చూడకుండా ఉండరు, జాగ్రత్తగా ఆమెను మాత్రం జాగ్రత్తగా చూడండి అయ్యా, అదొక నాది చిన్న రిక్వెస్ట్ అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నవూర్లోని ఓ కోచింగ్ సెంటర్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 14కి పెరగ్గా మరికొందరు గాయాలతో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో కొందరు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు భవనం పై అంతస్తుల నుండి కిందికి దూకారు. ఈ ప్రమాద దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. లక్నవూర్లోని అలీగంజ్ ప్రాంతంలోని 3 అంతస్తుల భవనం కింది భాగంలో తొలుత మంటలు చెలరేగాయి. తర్వాత పై అంతస్తులో ఉన్న కోచింగ్ సెంటర్కు ఎగబాకాయి. భవనమంతా మంటల్లో చిక్కుకుపోవడంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని, లోపల ఎంతమంది చిక్కుకుపోయారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదని అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
దశరాజుపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన మంచినీటి శుద్ధి జల కేంద్రాన్ని ఉపయోగించుకొని ఆరోగ్యవంతులుగా ఉండాలని ఎమ్మెల్యే దామచల జనార్దన్ అన్నారు. ఒంగోలు మండలం దశరాజుపల్లి గ్రామంలో రోటరీ క్లబ్ గ్రామస్తుల సహకారంతో ఏర్పాటు చేసిన మంచినీటి శుద్ధి జల కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యదీక్ష పరుడైనటువంటి రోటరీ క్లబ్ సహకారంతో గతంలో 2 RO ప్లాంట్లను ఏర్పాటు చేశామని ఇప్పుడు దశరాజుపల్లి గ్రామంలో ఏర్పాటు చేసుకోవడం జరిగిందని అన్నారు. రోటరీ క్లబ్ జూబ్లీ హిల్స్ క్లబ్ వారిని అడిగిన వెంటనే సహకారం అందించడం అభినందనీయమని అన్నారు. ఈ ప్రాంత ప్రజలు ఒంగోలు వచ్చి బొగ్గుల వాటర్ను కొనుగోలు చేసి తీసుకుపోవడాన్ని చూసి శుద్ధి జల కేంద్రం నిర్మించడం జరిగిందని అన్నారు. రోటరీ క్లబ్ సభ్యులను తాము కోరిన వెంటనే బాలికలకు సైకిల్ అందించారని, ఇటీవల వీల్ చైర్స్ అందించడం జరిగిందని అన్నారు. మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. రోటరీ క్లబ్ గవర్నర్ రాంప్రసాద్, CSR ఫండ్ దాత వాసిరెడ్డి బాలకోటిరెడ్డి, శ్రీనివాసరావు, కామేపల్లి శ్రీనివాసరావు, కొల్లూరి శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణరావు, అంకమ్మ చౌదరి, టీడీపీ నాయకులు చౌదరి, శ్రీనివాసరావు, హరినాథ్ బాబు, శ్రీనివాసులు, భాస్కర్ రెడ్డి, కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు ఒక మంచి కార్యక్రమం, 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం. మన గ్రామంలో ఎప్పుడు కూడా మంచినీళ్ళు ఒంగోలు నుంచి ఒక క్యాన్ 20 లీటర్లు 25 రూపాయలకు తీసుకొస్తున్నారు, అక్కడి నుంచి మోసుకొని వస్తున్నారు. అదేవిధంగా అలాంటి ఇబ్బందులు పడుతూ ఉంటే నేను మొన్న ఒంగోలులో మన వాళ్ళు రోటరీ క్లబ్ మన రాంప్రసాద్ గారు వీళ్ళందరూ ఉన్నారు. ఆ రోజు మన కళ్యాణ్ గారు కూడా హైదరాబాద్ నుంచి ఆ రోజు కూడా వచ్చారు. వీళ్ళు వచ్చినప్పుడు నేను చెప్పాను, ఒక వాటర్ ప్లాంట్ ఏదన్నా మన ఊరికి ఇస్తే మంచిదని చెప్తే వాళ్ళు అప్పుడు ఇమీడియట్గా వాళ్ళు మాట్లాడుకొని వాటర్ ప్లాంట్ శాంక్షన్ చేసి ఈరోజు 1,75,000 రూపాయలు మన గ్రామానికి వాటర్ ప్లాంట్ ఇవ్వటం జరిగింది. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా మనందరి తరఫున అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మన నీటి సంఘాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అందరూ కూడా కలిసి ఈరోజు 4 లక్షల రూపాయలు పెట్టి ఒక షెడ్ కట్టి దాన్ని కూడా ఈరోజు ఒక మంచి వాతావరణంలో ఈరోజు ఈ ప్రారంభోత్సవం చేసుకున్నాం. అందరికీ ఇంకా నీళ్ళు అనేది, తాగటానికి నీళ్ళు అనేది కూడా మన గ్రామానికి ఇబ్బంది లేకుండా ఈరోజు ఒక పరిష్కారం దొరికిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు ఇందాక ప్రభాకర్ కూడా చెప్పాను, మన పల్లెకి కూడా అందరూ కూడా చిన్న గ్రామం మంది వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి అందరూ కూడా క్యాన్లు తీసుకుని వెళ్ళేటట్టుగా వాళ్ళకు కూడా చెప్పి అందరికీ మంచినీళ్ళు ఇన్నని చెప్పేసి కూడా వాళ్ళందరికీ చెప్పడం జరిగిందని చెప్పి కూడా మీ అందరికీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమాలు ఈరోజు రోటరీ క్లబ్ ఒక మంచి ఇప్పుదాకా మన రాంప్రసాద్ గారు చెప్పారు, వాళ్ళు సంవత్సరానికి 8-9 కోట్ల రూపాయలు రోటరీ క్లబ్ నుంచి అనేక కార్యక్రమాలు కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఒక మంచి చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రజలు హర్షిస్తారు, ప్రజలు గుర్తుపెట్టుకుంటారని చెప్పి కూడా మన రోటరీ క్లబ్ వాళ్ళందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. ఇంకా కూడా మంచి చేయండి, ప్రజలకు ఉపయోగపడండి. ఎందుకంటే ఈరోజు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాం, పరిస్థితులు బాగలేవు. ఎందుకంటే మనకి 14-19లో అనేక కార్యక్రమాలు చేశాం. మన నియోజకవర్గంలో 2,600 కోట్ల రూపాయలతో పనిచేశాం. ఈ రోజు ఉండే పరిస్థితుల్లో మళ్ళా జనాలు ఒక ఓటు అని చెప్పి ఒక అసమర్థుడికి ఆ రోజు గెలిపించడం జరిగింది. గెలిపించిన 5 సంవత్సరాల్లో ఈరోజు 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అతని పాటికి అతను ఇంట్లో కూర్చొని ఇబ్బందులు పెట్టే పరిస్థితులు తీసుకొచ్చారు. ఈరోజు దానికి ఒక పక్క వడ్డీలు అవి కడతా 1,00,000 కోట్ల పైన ఈరోజు వడ్డీలు కట్టారు. ఈరోజు పథకాలు కూడా మన సూపర్ 6లో ఏదైతే మనం పెన్షన్స్ కానీ అదేవిధంగా అమ్మ ఒడి కానీ నిన్నే రైతులకు కూడా అన్నదాత సుఖీభవ కింద రైతులకి ఇయటం కానీ ఇలాంటివన్నీ కూడా సూపర్ 6 పథకాల మీద దగ్గర 85,000 కోట్ల సంవత్సరానికి ఖర్చు పెడతా ఉంది ప్రభుత్వం. కాబట్టి ఇవన్నీ చేయాలి అంటే పథకాలకి అందరికి కూడా చూసుకుంటా వెళ్ళేటప్పుడు కొంత అభివృద్ధిలో ఈరోజు ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి, ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు ఉన్నాయి. అయినా కూడా మనం ఈరోజు ఉండే పరిస్థితిలో ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలనలో ఉన్నాడు కాబట్టి ఈరోజు కూటమి ప్రభుత్వంలో అయినా కూడా కొన్ని ఏదైతే ఇంపార్టెంట్ ఉంటాయో అన్నీ కూడా చేసుకొని ముందుకు వస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం.
మీరందరూ కూడా అర్థం చేసుకోండి. అందరూ పెద్దోళ్ళే, అందరూ మళ్ళీ వ్యాపారాలు చేసేవాళ్ళే, అందరూ ఒంగోలులో పొద్దున్న ఒంగోలు పోతారు, ఎప్పుడో వారానికి ఒకసారి ఊరికి వచ్చేవాళ్ళు. కాబట్టి అందరూ కూడా ఐకమత్యంగా ఉండండి. ఏం కావాలో చెప్పండి, అన్నీ కూడా మనం చేయడానికి మేము ముందున్నాం. తప్పకుండా నా వంతు నేను చేస్తాం అనేది కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. సార్ వచ్చినప్పుడు మీ ఊరి నుంచి వన్ ఆఫ్ ద మెంబర్, వీళ్ళ మెంబర్ ఉన్నారు, ఆయన వచ్చినప్పుడు వీళ్ళకి కూడా ఇతను చేయొచ్చు కదా, వీళ్ళు వాటర్ ప్లాంట్ అడుగుతున్నారు కదా, ఇది చేయొచ్చు కదా అన్నారు సారు. సో వెంటనే సార్ చెప్పడం ఆలస్యం, అదే అక్కడ లంచ్కి వెళ్ళినప్పుడే చెప్పాము, సార్ ఆ లెటర్ పంపించేయండి, లెటర్ పంపించేయండి, వెంటనే మనం దాన్ని ప్రాసెస్ చేసేద్దామని చెప్పాను. బట్ సమ్హౌ ఆ వెంటనే బీకే గారితో మాట్లాడితే ఆయన ఓకే బై ఎమ్మెల్యే గారు చెప్పారు, దాంట్లో అసలు ఆగేది చేసే అన్నారు. పర్మనెంట్ స్ట్రక్చర్ కట్టడానికి టైం పట్టింది. సో అందుకని, ఎందుకంటే నేను అప్పుడే చెప్పాను, సార్ మనీ ఈజ్ రెడీ, మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు నేను ట్రాన్స్ఫర్ చేసేస్తానని చెప్పాను. సమ్హౌ ఇది డిలే అవ్వకుండా ఇక్కడ దాకా వచ్చింది. బేసికల్గా ఈ 2-3 నెలల్లోనే దాదాపు ఒక చుట్టుపక్కల గ్రామాలు ఏదైనా కావచ్చు, ఒంగోలు కావచ్చు, ఒంగోలు అవతల పర్చూరు కావచ్చు, ఈ చుట్టుపక్కల గ్రామాలు ఏదైనా కానీ దాదాపు ఒక 15 RO ప్లాంట్ల దాకా పెట్టాము, సపోర్ట్ చేసాము. జూబ్లీ హిల్స్ క్లబ్ నుంచి ఒక 6-7 ఓపెన్ జిమ్స్ సపోర్ట్ చేశాము. సో మాకు లోకల్గా ఉన్న క్లబ్స్ 34 ఆంధ్ర. సంతమాగులూరు మండలం కామేపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఆటో ఢీకొన్న ఘటనలో 3 ప్రాణాలు కోల్పోయారు. పల్నాడు జిల్లా శావల్యపురం మండలం వేల్పూరు గ్రామానికి చెందిన 10 మంది నాదెండ్ల మండలం సంకురాత్రిపాడులో జరిగే దశదిన కర్మకు హాజరయ్యేందుకు ఆటోలో బయలుదేరారు. కామేపల్లి రైల్వే అండర్ పాస్ సమీపానికి వచ్చేసరికి గ్రానైట్తో వస్తున్న లారీ మలుపు తిరుగుతుండగా 2 ఢీకొన్నాయి. ఈ ఘటనలో 60 ఏళ్ల ఏడుకొండలు, 50 సంవత్సరాల రమణమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన మరో 7గురిని సమీపంలోని వివిధ ఆసుపత్రులకు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 70 సంవత్సరాల సుబ్బాయమ్మ మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బ్రిలియన్స్ ఎడ్యుకేషన్ మెగా ఫెయిర్ 2026 ద్వారా విద్యార్థులు మంచి కోర్సులు ఎంపిక చేసుకుని బంగారు బాట వేసుకోవాలని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచల జనార్దన్ ఆకాంక్షించారు. ఒంగోలులోని ఏవెన్ కన్వెన్షన్ హాల్లో 23వ బ్రిలియంట్ మెగా ఫెయిర్ నిర్వహించారు. రాష్ట్రంతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన యూనివర్సిటీలు ఏర్పాటు చేసిన స్టాల్స్ను సందర్శించారు. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యతో పాటు 100% ప్లేస్మెంట్ ఉంటే యూనివర్సిటీలు ఎంపిక చేసుకోవాలని ఎంపీ మాగుంట సూచించారు. కూటమి ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. బ్రిలియంట్ ఎడ్యుకేషన్ 23 ఏళ్ల నుండి ఎడ్యుకేషన్ మెగా ఫెయిర్ నిర్వహించడం పట్ల ఎమ్మెల్యే దామచల్ల అభినందించారు. ప్రైవేట్ స్కూల్స్కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్న విషయాన్ని ఎమ్మెల్యే దామచల జనార్దన్ తెలిపారు. శ్రీహర్షిని విద్యాసంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్, బ్రిలియంట్ కంప్యూటర్స్ చైర్మన్ డాక్టర్ షేక్ న్యామతుల్లా బాషా, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ తహూరా, డైరెక్టర్ ఆకిల్ పాల్గొన్నారు. ఇంటర్ ఫలితాల్లో 990కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే దామచల్ల గోల్డ్ మెడల్స్, సర్టిఫికేట్లు అందజేశారు.
ప్రముఖమైన అన్నీ కూడా యూనివర్సిటీస్ నుంచి ఈరోజు స్టాల్స్ అన్నీ కూడా ఓ మంచి బ్రోషర్స్ చేసి తీసుకురావటం, స్టూడెంట్స్ అనే వారికి సెలక్షన్, పేరెంట్స్ ముఖ్యంగా కూడా ఈ యూనివర్సిటీలో మన వాళ్ళు చదువుకుంటే చాలా చక్కగా కూడా చదువు వస్తుంది. ప్లేస్మెంట్స్ ముఖ్యంగా 100% ప్లేస్మెంట్స్ అనేది కూడా వస్తాయనేది ఒక ఆలోచనతోనే ఈరోజు ఇటువంటి స్టాల్స్ అనేది కూడా మనం చూడటం సందర్శించిన తర్వాత మీకందరికీ కూడా ఉజ్వల భవిష్యత్తు ఉండేదాని కొరకు మన ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ బాబు గారు సంస్థలు అంటే దాదాపు 23 లక్షల కోట్ల రూపాయల ఎంఓఏలు అంటే ఇండస్ట్రీస్ ప్రారంభం చేసేదాని కొరకు ఎంఓఏలు చేయటం కూడా జరిగింది. అదేవిధంగా 22 లక్షల ఉద్యోగాలు కూడా అన్ని ప్రాంతాల్లో వచ్చే ఇప్పుడు అవన్నీ కూడా ఇవన్నీ స్కీమ్స్ తీసుకురావటం కూడా మనం చూస్తున్నాం. అందువల్ల దయచేసి పేరెంట్స్ అందరినీ కూడా కోరుకునేది ఏంటంటే మీ పిల్లల్ని మంచి ఇన్స్టిట్యూషన్లోనే చేర్పించండి. మంచిగా కూడా వారికి ప్లేస్మెంట్ కూడా వస్తుంది, ఉజ్వలమైన భవిష్యత్తు కూడా ఉంటుంది అనేది మీకు అందరికీ మాగుంట కుటుంబంతో ప్రత్యేకంగా ఆల్ ది బెస్ట్, విష్ యూ ఆల్ ది బెస్ట్. మీ అందరికీ కూడా ఎంతో చక్కగా అందరినీ ఎన్నో స్టాల్స్ మన రాష్ట్రమే కాకుండా అటు కర్ణాటక నుంచి వచ్చారు, తమిళనాడు నుంచి వచ్చారు, చాలా కాలేజెస్, చాలా కోర్సెస్, అదేవిధంగా భవిష్యత్తు దేని మీద బాగుంది అనే దాని మీద ఇవ్వటానికి కూడా ఈరోజు ఈ స్టాల్స్ అన్నీ పెట్టారు. అవన్నీ కూడా మనం చూసామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. దగ్గర 23 సంవత్సరాల నుంచి ఎంతోమంది విద్యార్థులను ముందుకు తీసుకెళ్లిన సంస్థ ఇది. ఈరోజు ఒంగోలులో మేము ప్రతిసారి కూడా ఎంపీ గారి కానీ మేము ఊర్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రోగ్రాంకి అటెండ్ అవ్వటం, ఈ ప్రోగ్రాంలో వాళ్ళ చేస్తున్న విషయాలు కూడా మన వాళ్ళందరికీ కూడా చెప్పటం, ఇలాంటివన్నీ కూడా మనం చేయటం జరుగుతూ ఉందని చెప్పి మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. తప్పకుండా మీ భవిష్యత్తు వాళ్ళు చేసే దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తే చేస్తే భవిష్యత్తు ఫ్యూచర్ బాగుంటుంది అనేది కూడా మీ అందరూ చూసుకోవాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి ఈరోజు ప్రభుత్వం కూడా ఎడ్యుకేషన్కి అనేక రకాలుగా కూడా ఖర్చు పెడతా ఉన్నారు. ఈరోజు దగ్గర ఎడ్యుకేషన్ 36,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెడతా ఉన్నారు. ఈరోజు గవర్నమెంట్ కాలేజెస్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా ఈరోజు చాలా ముందుకు తీసుకెళ్లారు. ఇదివరకు కంటే ఎక్కువ ఈరోజు యూనిఫామ్స్ కానీ ప్రైవేట్ స్కూల్స్కి ప్రైవేట్ కాలేజెస్ కంటే రీతిగా ఈరోజు గవర్నమెంట్లు కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. కాబట్టి మీరు అన్నీ కూడా సెలెక్ట్ చేసుకోండి, బాగా ఆలోచించుకొని మీరు మంచి నిర్ణయాలు తీసుకొని మీ భవిష్యత్తులో ఒక మంచి మార్గం ఎన్నుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సంతనూతలపాడు మండలం మంగమూరులో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. 30 సంవత్సరాల పిల్లి అశోక్ అనే వ్యక్తిని కొంతమంది యువకులు చెరువు కట్ట సమీపంలో కత్తులతో పొడిచి దారుణంగా హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న ఒంగోలు గ్రామీణ సీఐ శేషగిరిరావు, సంతనూతలపాడు ఎస్ఐ వేజెండ్ల అజయ్ బాబు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో గ్రామ శివారుకు తీసుకువెళ్లి హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. స్థానికంగా ఈ హత్య తీవ్ర కలకలం సృష్టించింది. నిందితుల కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయని ఎస్ఐ అజయ్ బాబు తెలిపారు.
ఏడకరి ఈ జామున వచ్చే పిల్లని ఎక్కించుకొని పోతాను, నీకేం పని రా అన్న, పోరా బయటికి, ఇంటికి పోరా, మీ ఇంటికి పోయి బండి ఎత్తుకొని పోరా అన్న. నేను అనకుంటాను ఆ కొడుకు నా బిడ్డలు నెనపు ఒక్క బిడ్డ, వాడి పేరు చందా ఏదో మధంట. ఎవడైతే ఎవరు చేయరు, న్యాయం చేయరు. నాకు బిడ్డ నీ చేత డబ్బు నేను సంపాదించుకుంటా, కుంటాడైతే కట్టుకొని బతికించుకుంటా. అసలు దావే లేకుండా చేసేది నా ఆయనకి ఏం పని, ఆయన మేము చేసుకుంటాం కాబట్టి పాపని నెట్టుతే వాళ్ళకి ఏం పని, వాళ్ళ కాడ డబ్బులు నూకేరా. ప్రజలు సంతృప్తి స్థాయి పెరిగేలా మీకోసం అర్జీలను పరిష్కరించాలని జిల్లా అధికారులకు కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. జిల్లా పరిపాలనా కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారితో కలిసి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రానికి వస్తున్న ప్రజలలో విశ్వాసం నింపేలా అర్జీలను సకాలంలో పరిష్కరించాలని స్పష్టం చేశారు. అర్జీదారులతో వ్యవహరించే ధోరణి కూడా మర్యాదపూర్వకంగా ఉండాలని చెప్పారు. తమ పరిధిలో పరిష్కరించలేని సమస్యలు ఉంటే ఆ విషయాలను అర్జీదారులకు వివరించాలని, తగిన ఎండార్స్మెంట్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇన్ఛార్జి డిఆర్ఓ మాధురి, డిపిఓ వెంకటేశ్వరరావు, భూ సెటిల్మెంట్ ప్రత్యేక కలెక్టర్ ఆకురాతి శాంతిలక్ష్మి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. జీజీహెచ్ న్యూరాలజీ విభాగంలో ప్రాణాంతకరమైన జీబీ సిండ్రోమ్ అనే వ్యాధిగ్రస్తునికి చికిత్స అందించి డిశ్చార్జ్ చేయడం జరుగుతోందని ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ నామినేని కిరణ్ కుమార్ తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న నాగేశ్వర్ రెడ్డి అనే యువకుడు వాంతులు విరేచనాలు అయ్యాయని, వారం తర్వాత ఒక చెయ్యి పట్టు దొరకలేదని, రెండవ చెయ్యి పట్టు కోల్పోవడం, 2 కాళ్ళు పట్టుకుపోవడంతో జీజీహెచ్కు రావడం జరిగిందన్నారు. క్యాజువాలిటీలో న్యూజియో ఫిజిషియన్ డాక్టర్ హరి పరీక్షించి జీబీ సిండ్రోమ్ అనే వ్యాధిగా నిర్ధారించి 5 రోజుల పాటు చికిత్సను అందించామన్నారు. వ్యాధికి అత్యంత ఖరీదైన ఐవీఐజీ అనే ఇంజెక్షన్ వాడటం వల్ల వ్యాధులు నివారించగలిగామని, పేషెంట్ను ప్రాణాపాయం నుండి రక్షించగలిగామని తెలిపారు. ఈ వైద్యానికి ప్రైవేటు ఆసుపత్రుల్లో సుమారు 6 లక్షల నుండి 10 లక్షల రూపాయల వరకు ఖర్చవుతోందని, జీజీహెచ్లో ఉచితంగా ఇంజెక్షన్లు అందించామని తెలిపారు. నరాల బలహీనతతో పాటు అనేక రకాల వ్యాధులకు చికిత్సలు అందిస్తున్నామని, జిల్లా ప్రజలు జీజీహెచ్లో అందుతున్న వైద్య సేవలను ఉపయోగించుకోవాలని కోరారు. సిఎస్ఆర్ఎంఓ డాక్టర్ మాధవీలత, డిప్యూటీ ఆర్ఎంఓ సునీల్ గవాస్కర్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన జీజీహెచ్ ఒంగోలులో జీబీఎస్ సిండ్రోమ్కి సంబంధించిన ఒక పేషెంట్ అత్యవసర పరిస్థితుల్లో క్యాజువాలిటీ రావడం జరిగింది.
1 వీక్ బ్యాక్. దాన్ని మన న్యూరాలజీ డిపార్ట్మెంట్ డాక్టర్ హరి గారు ఎమ్మటే పేషెంట్ని వచ్చి చూసి ఎమ్మటే ట్రీట్మెంట్ చేయటం వల్ల అతను నిజంగా ఇమ్యునోగ్లోబులిన్స్ అనే మన ఒక ఇంజెక్షన్స్ ఇవ్వటం వల్ల అతను ఎమ్మటే అంటే ఆ డిసీజ్ ఇంకా డిటరేట్ కాకుండా ఇంకా ఎక్కువ కాకుండా అక్కడ ఆపగలిగి ఈరోజు అతన్ని మనం డిశ్చార్జ్ చేసుకునే స్టేజ్కి తీసుకొచ్చాము. దీనివల్ల ఏమవుతుందంటే ఇతను కూడా ఒక మెడికల్ హాస్పిటల్లో బయట ప్రైవేట్ మెడికల్ హాస్పిటల్లో పనిచేస్తుంటాడు. సో అతను కూడా ఏంటంటే ఒక మంచి టెక్నీషియన్ అనమాట, కార్డియాక్ టెక్నీషియన్, క్యాత్ ల్యాబ్లో పనిచేసే అతను అనుకోకుండా ఓ రోజు సడన్గా అతనికి కొంచెం ఇష్యూస్ డయేరియా లాగా ఫీవర్ అన్నీ రావడం వల్ల అతను దాని నుంచి రికవర్ అయ్యాడు. కానీ సడన్గా 1 రోజుల తర్వాత క్యాత్ ల్యాబ్ టెక్నీషియన్ బయట హాస్పిటల్లో అతను ఒక 1 వీక్ బ్యాక్ అంటే 2 వీక్స్ బ్యాక్ అతనికి సివియర్ లూజ్ మోషన్స్, వాంతులు, జ్వరం కూడా రావడం జరిగింది. తర్వాత చిన్నగా కోలుకున్న ఒక వారం తర్వాత ఫస్ట్ ఎడం చెయ్యి చచ్చుగా ఉంది సార్ అని చెప్పారు. తర్వాత అతని కొంచెం టెస్ట్ రాసాము. ఇనీషియల్గా టెస్టులు నార్మల్గా ఉన్నాయి. తర్వాత 2 డేస్ తర్వాత మళ్ళీ కుడి చేయి కూడా అన్నం కలుపుకోవడము, తినడం చాలా ఇబ్బందిగా ఉంది సార్. చెప్పులు వేసుకోలేకపోతాను, నడిచేటప్పుడు కూడా సైడ్కి తూలు వస్తుంది. తర్వాత కొంచెం కష్టంగా ఉంది సార్, విపరీతమైన బ్యాక్ పెయిన్ వస్తుంది, కండరాలు నొప్పులు వస్తున్నాయని చెప్పడం జరిగింది. వెంటనే మేము ఈ జీబీ సిండ్రోమ్ లాగా ఉందని సస్పెక్ట్ చేసి నాకు ఫస్ట్ సిమ్టమ్స్ లెఫ్ట్ హ్యాండ్ పట్టు దొరకలేదు. అప్పుడే ఇమీడియట్లీ న్యూరో డాక్టర్ దగ్గరికి వచ్చేసాను. సార్ ఇలా గ్రిప్ దొరకట్లేదు, ఏం చేయాలి సార్ అంటే అప్పుడు సార్ అడ్వైజు ఎన్సీసీ 1 తర్వాత పొటాషియం చేయించుకొని రమ్మన్నారు. అప్పుడు మళ్ళీ సార్ దగ్గరికి వెళ్తే అప్పుడు సారు సేమ్ మళ్ళీ ఇంకోసారి ఎన్సీసీ చేద్దాము అని చెప్పి ఈసారి కాలుకి చేస్తే అప్పుడు మైల్డ్ చేంజెస్గా కనపడ్డాయి. చాలా బాగా రికవర్ అయ్యాను. ఇప్పుడు చాలా నా పనులు నేనే చేసుకోగలుగుతున్నాను. అంత మంచిగా ఉంది, చాలా బాగుంది. సింగరాయకొండ లక్ష్మీ నారసింహస్వామి వరాహలక్ష్మి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలను ఈ నెల 24 నుండి జూలై 4వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ధర్మకర్తల మండలి చైర్మన్ సన్నెబోయన శ్రీనివాసులు తెలిపారు. నిత్య కైంకర్యాలు, ప్రత్యేక కార్యక్రమాలు, ఉత్సవాలు, వాహన సేవలు, సాంస్కృతిక కార్యక్రమాలు, బండిలాగుడు పోటీలు ఏర్పాటు చేశామన్నారు. ప్రధానంగా హనుమంత వాహన సేవ, గరుడ సేవ, స్వామివారి కళ్యాణోత్సవం, రథోత్సవం నిర్వహిస్తామన్నారు. బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని ఈవో తెలిపారు. వచ్చామండి, మాకు తెలిసింది రాని వాళ్ళు కూడా ఉంటుంది కదా కూర్చోవాలనే ఉద్దేశం. అంటే ఆ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఖచ్చితంగా అప్పుడు ఎందుకంటే అదర్వైజ్ మనం ఓపెన్ ఇంట్రెస్ట్ వేయలేము. కరెక్ట్. వాళ్ళిద్దరు భార్యాభర్తలు కూర్చోవాలా లేకపోతే కుటుంబ సభ్యులు కూర్చోవచ్చు? కుటుంబ సభ్యులు కూడా కూర్చోవచ్చు. భార్యాభర్త కూడా మాకు దొరికి అవి కూడా త్వరలో ఏదో ఒక ఆయిల్ పెడితే ఒక క్లారిటీ వస్తుంది. ఆ లింక్ ఏదో కర్ణాటక బహుశా నెలకొండ కృష్ణదేవరాయలు అవి దానికి సంబంధించి కూడా వేరేగా శాసనాలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అద్దంకి ఆర్డీఓ కార్యాలయంలో ప్రజలు అర్జీలు సమర్పించారు. భూ సమస్యలపై వచ్చిన 5 అర్జీలలో మైనింగ్కు సంబంధించి 1, గ్రామంలో డొంక భూమిలో ఆక్రమణల గురించి 1, రెవెన్యూ పరమైన సమస్యలపై అర్జీలు వచ్చినట్లు త్వరితగతిన పరిష్కరిస్తామని కృషి చేస్తామని ఆర్డీఓ విజయ్ జ్యోతి కుమారి తెలిపారు. వాళ్ళు రన్ చేసుకుంటున్నారు. కొత్తగా బ్లాస్టింగ్ ఏం చేయట్లేదు. ఇప్పుడు వీళ్ళు మళ్ళీ కొత్తగా వచ్చి మాకు అనుమతులు ఇవ్వండి అని చెప్పి తిరుగుతున్నారు. దాని గురించి అన్నారు. ఆల్రెడీ అంతకుముందు బిఎస్సిపిఎల్ వాళ్ళు బ్లాస్టింగ్ చేస్తే మా ఇల్లు
డాక్యుమెంట్ ఇది. మీ వాటాలో పేపర్ కనుక్కుంటే మీ దగ్గర మీ సర్వే నెంబర్ మీ బాగా పంపిణీ పేపర్ కావాలి వాళ్ళకి. అర్జీలు ఫ్యామిలీ డిస్ప్యూట్సే గతంలో రిపీటెడ్గా పెట్టే అప్లికేషన్సే. వాటి మీద మనం ఎండార్స్మెంట్ ఇచ్చినప్పటికి కూడా వాళ్ళు సాటిస్ఫై కాక మళ్ళీ మళ్ళీ పెడతా ఉన్నారు. ఒక అర్జీ మాత్రం బొద్దులూరు వనపాలెం కొండ ఉంది, అంటే అది పట్టాలండి. దానిలో మైనింగ్ చేసుకుంటామని చెప్పేసి ఒక అమ్మాయి అప్లికేషన్ పెట్టింది. దానికి మొన్న సాటర్డే కూడా నేను అబ్జెక్షన్స్ కాల్ ఫర్ చేస్తూ ఒక సభ నిర్వహించారు పొల్యూషన్ కంట్రోల్ వాళ్ళు. ఆ కార్యక్రమానికి కూడా నేను అటెండ్ అయ్యాను. కానీ ఆ రోజు ఎవరు అభ్యంతరాలు లేవని మాకు ఇది వచ్చేసింది. అందరూ సామాజిక కార్యకర్తలు, సంబంధించిన శాఖల అధికారులు అందరూ వచ్చారు. ఎవరు కూడా ఆక్షేపణ చేయలేదు. అయితే నిబంధనల మేరకే చేసుకుంటామని. అద్దంకి చైతన్య భదిరుల మానసిక ఆశ్రమ పాఠశాల విద్యార్థులు యాజమాన్యం ఆర్డీఓ విజయ్ జ్యోతి కుమారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. చైతన్య మహిళా మండలి ప్రెసిడెంట్ పూనూరు ఆరోగ్యం ప్రిన్సిపల్ సురేంద్రను విద్యార్థుల బాగోగులు, వసతి గృహంలో ఉన్న సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు పండ్లు అందజేసి చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశీర్వదించారు. డబ్బులు ఇవ్వడు సీట్స్ పిల్లలు తీసుకొని జాబ్స్ సిఐటియు ఆధ్వర్యంలో అద్దంకి నుండి మున్సిపల్ కార్మికులు చెలో విజయవాడ తరలి వెళ్లారు. మున్సిపల్ కార్మికుల ప్రైవేటీకరణను విరమించుకోవాలని, కార్మికులకు ఉద్యోగాలు కల్పించాలని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాలని, పెన్షన్, ఇన్సూరెన్స్ సౌకర్యం కార్మికులకు కల్పించాలని డిమాండ్ చేశారు. సిఐటియు జిల్లా కార్యదర్శి మజ్దూర్, అద్దంకి కార్యదర్శి తంగిరాల వెంకటేశ్వర్లు, శారద, పెనుబాక ఆదాము, ఉసురుపాటి శామ్యూల్, మహిళా కార్మికులు తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీని ప్రైవేటీకరిస్తే మున్సిపల్ కార్మికుల ఐక్యత పోరాడే తీరుతో పోరాడిని ప్రైవేట్ పరం చేస్తే ఊరుకో, మున్సిపాలిటీని ప్రైవేటీకరణ చేస్తే ఊరుకో, ప్రైవేటీకరణ కార్మికుల ఐక్యత. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలీస్ శాఖలో సిన్సియారిటీకి మారుపేరుగా డీఎస్పీ వేలమూరి శ్రీరామ్ అని కొనియాడిన ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు. సంతమాగులూరు మండలం బెల్లల చెరువు వద్ద ఆటోను ఢీకొట్టిన లారీ, ప్రయాణికులు 3 మృతి. బ్రిలియంట్ ఎడ్యుకేషన్ మెగా ఫెయిర్ 2026ని ప్రారంభించిన ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్. కోర్సులతో పాటు ప్లేస్మెంట్లు ఉండే యూనివర్సిటీలు ఎంపిక చేసుకోవాలని సూచన. డి న్యూస్లో నేటి మాట. ధనం ఉన్నవారితో కాదు, గుణం ఉన్నవారితో స్నేహం చెయ్యి. బాధపడే రోజు నీకు ఎప్పటికీ రాదు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.